మేషరాశి అశ్విని భరణి కృతిక ఒకటో పాదం వారికి కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూలతలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశం ఉంది. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కొన్ని లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాల వారికి వృత్తి వ్యాపారాలు యథావిధిగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహం కలిగిస్తాయి. చేపట్టిన పనులు చురుకుగా పూర్తవుతాయి. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో కొద్దిగా వివాదాలు తప్పకపోవచ్చు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కాస్తంత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1, 2, 3 పాదాల వారికి గృహ వాహన విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. జీతభత్యాల విషయంలో ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులకు దగ్గరవుతారు. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. సింహరాశి మక, పొబ్బ, ఉత్తర 1వ పాదం వారికి కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా మంచి ఫలితం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. 1, 2 శుభవార్తలు వింటారు. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాల వారికి అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన దానికంటే ఎక్కువగా ఫలిస్తాయి. వ్యాపారాలు చాలా వరకు ఆశాజనకంగా ఉంటాయి. 1, 2 కుటుంబ సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో కొద్దిగా సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరగకపోవచ్చు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల వారికి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులు మీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల వారికి కుటుంబ సమేతంగా ఇష్టమైన దేవాలయాలు సందర్శిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచుతారు. ధనుసు రాశి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారికి తలపెట్టిన పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో హాయిగా కాలక్షేపం చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యల నుంచి కాస్తంత బయటపడతారు. ప్రయాణాలు బాగా లభిస్తాయి. ఇతరుల బాధ్యతలను నెత్తిన వేసుకుని ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం, ధనిష్ట 1, 2 పాదాల వారికి సోదరులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.
ఉద్యోగాలలో అధికారుల నుంచి కాస్తంత ఒత్తిడి ఉంటుంది. రుణ సంబంధమైన ఒత్తిళ్లు తగ్గుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో ఆశించిన విధంగా పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. చేపట్టిన పనులు కూడా ఆశించిన విధంగా నెరవేరుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర, రేవతి వారికి వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఆధిక్యత ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి శుభవార్త అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో రాబడికి ఇబ్బంది ఉండదు. విద్యార్థులకు పర్వాలేదు.